ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాలబాలికలకు అందరికీ శుభాశీస్సులు. వాళ్ళతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు, తర్వాత ఈ కార్యక్రమానికి పిలిచిన ఆహ్వానితులు అందరికీ నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉండే పెద్దలకు అందరికీ కూడా సభకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి డిజైన్ చేసి గత 10 సంవత్సరాలుగా చాలా బాగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మొత్తం ఈ నూరు భాషా కమిటీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను గమనించింది ఏంటంటే, ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మండలంలో ఉండేటువంటి ప్రతి మండలం నుంచి కూడా ఒకరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలకు ఒకే ఒక ఇప్పటిదాకా ఎవరు చెప్పినటువంటి ఒకే ఒక సూచన నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా విని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 3-4 గంటలు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఆ కొత్త విషయాలు నేర్చుకోవడంతో నాకు ఒక విషయం అర్థమైంది. ప్రపంచంలో ఏ దేశం అయితే కొత్త విషయాలు సైంటిఫిక్గా కొత్త వస్తువులు తయారు చేసి డిఫెన్స్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఏ దేశం అయితే ముందు, ఇప్పుడు గూగుల్ ఈరోజు గూగుల్ CEO మన ఇండియన్ ఆయన పుట్టినరోజు అంటే చూడండి, ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇంట్లో కూర్చుని కూడా ప్రపంచానికి ఏదైతే అవసరమో దాని చిన్న పిల్లకాయలు కూడా 10 ఏళ్ళ పిల్లకాయలు కూడా 15 సంవత్సరాల పిల్లలు కూడా 20 సంవత్సరాల పిల్లలు కూడా ఎవరైనా సరే ప్రపంచానికి అవసరమైనటువంటి కొత్త వస్తువుని ఎవరైనా తయారు చేయగలిగితే వాళ్లకు ప్రపంచం ఏం చేస్తుంది? పొగడుతుంది. వాళ్ళకు కావాల్సిన సరైనటువంటి ప్రోత్సాహం ఇస్తుంది. ఆర్థికంగా కూడా వాళ్ళు ప్రపంచంలో గొప్పవాళ్ళు అయిపోతారు. వాళ్ళ తదుపరి తరతరాలకు కూడా వాళ్ళు తయారు చేసినటువంటి కొత్త వస్తువులతో పేటెంట్ హక్కులు వస్తాయి. ఆ స్థాయికి ఎదిగేటట్టు ఆలోచించాలి. మనం వినూత్నంగా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది. మన రాష్ట్రంలో కూడా 5వ వంతు ఉంటుంది, 80 లక్షలు 90 లక్షల జనాభా. కానీ ప్రపంచాన్ని అది ఆక్రమించుకొని ఉంది టెక్నాలజీ పరంగా. ప్రపంచం మొత్తం ఆ చిన్న దేశం యొక్క టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం నెల్లూరులో ఉండేటువంటి వ్యక్తులుగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఎందరో వ్యక్తులు ఉన్నారు. దాంట్లో మన సింహపురి ముద్దుబిడ్డ మహిళూరు గ్రామస్తుడు గుండా సతీష్ రెడ్డి శాస్త్రవేత్త ఉన్నారు. ప్రపంచంలో ఆయన గురించి తెలియని వ్యక్తులే లేరు. మన అబ్దుల్ కలాం దగ్గర ప్రియ శిష్యుడిగా పనిచేశారు. అబ్దుల్ కలాం ఎంత గొప్ప వ్యక్తో అటువంటి వ్యక్తులుగా మనం మారాలి. ఆయన అటువంటి అడుగుజాలలో మనం నడవాలి. ఆ విధంగా ఆయన ఎంత సింప్లిసిటీగా ఎంత గొప్పగా ఆ నాలెడ్జ్ వచ్చిందో ఆ విధంగా వచ్చే విధంగా నిరంతరం ఇప్పుడు మీరు చదువుకు సంబంధించిన విషయాలతో పాటు ఈ ప్రపంచ జ్ఞానం కూడా ఉండాలి. మీది ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ ప్రకారం కష్టపడుతూనే ఇష్టంగా నేర్చుకుంటూనే ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం పుట్టిన గ్రామానికి మనం ఏమి ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఏ విధంగా సంతోష పెట్టాలి, అలాగే మన జిల్లాకి ఎలా ఎటువంటి మంచి పేరు తీసుకోవాలి, ఒక దేశభక్తి పరంగా ఈ దేశానికి మనం ఏమి ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో కూడా మనం చదువుకోవాలి. ఆ విధంగా వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ఇంచుమించు నా ఉద్దేశం ఏంటంటే, ఇందాక మన ఎస్ఐ గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. అలాగే మన డాక్టర్
డాక్టర్ గారు మస్తాన్ బాషా గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మన వక్బోర్డ్ చైర్మన్ గారు కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ చెప్పారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, మనం నిరంతరం ఆనందంగా ఉండాలంటే, నిరంతరం ఎనర్జెటిక్గా ఉండాలంటే, ముసలితనం రాకుండా ఉండాలంటే, మనం హ్యాపీగా ఉండాలంటే ప్రతిరోజు మీరు సంతోషపడే విధంగా కొత్త విషయాల మీద నిరంతరం నేర్చుకుంటూ 10 మందికి పంచుతూ ఉండాలి. ఆ విధంగా సంతోషంగా ఉంటూ మీరు ఏదైతే మీరు ఇప్పుడు దాకా మీ భవిష్యత్తులో ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ కళలు నెరవేరే విధంగా, ఏదైనా మీరు కళ నెరవేర్చుకోవాలంటే డ్రీమ్స్ బిగ్గా ఆలోచించాలి. ఆ కళలు మనకు ఖచ్చితంగా నెరవేరాలంటే దానికి తగ్గట్టు ఏం చేస్తే ఆ కళలు మనం నెరవేరుతాయని చెప్పేసి ఆలోచించాలి. ముఖ్యంగా ఎంత తెలివితేటలు పిల్లలు కూడా వన్స్, ఇందాక మన సాబిర్ ఖాన్ గారు చెప్పినట్టు, వన్స్ ఈ మల్టీమీడియా భ్రమల్లో వెళ్ళిపోతే, నీకు తెలియకుండానే నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళిపోతే నీ భవిష్యత్తు శూన్యమైపోతుంది. దయచేసి ఆ విషయంలో చాలా అలర్ట్గా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క ఫోన్ ద్వారా, టెక్నాలజీ ద్వారా ఒక ఇంట్లో 5 అక్క చెల్లెళ్ళు ఆడపిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన సందర్భం ఉంది. చూడండి, ఫోన్ ఎంతగా లాభం చేకూరుతుందో అది నెగిటివ్ వెళ్తే అంతగా చెడు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీకందరికీ ఇంకోసారి శుభాశీస్సులు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు మీకు నచ్చినట్టు సంతోషంగా ఏదైతే మీరు చదివితే ఆనందం కలుగుతుందో, ఏ రంగం అయితే మీకు ఎక్కువగా అంటే ఎలా ఉంటుందంటే, మీకు నచ్చిన పని చేస్తే అలసట రాదు. కాబట్టి మీకు నచ్చిన రంగాలు ఎంచుకొని మీరు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా నేను అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.